ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున రక్షణాధారముగాను ఉండుము. సహోదరులారా, అప్పటి ప్రజలు ఇప్పుడు కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న ఎవరైనా చేయదగిన ప్రార్థన. తన ప్రజల బలము దేవుడే, తన ప్రజల రక్షణ దేవుడే. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనము మనము పరిశీలించినట్లయితే దావీదు ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, యెహోవా నా ఆధారశిల, నా విమోచక, నా నోట వెలువడే మాటలు, నా హృదయాలోచనలు నీ దృష్టికి అంగీకారముగా ఉంటాయిగాక. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.